ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరూ బాగున్నారా? అందరూ చక్కగా స్కూల్కి గట్టి వెళ్ళి వస్తున్నారు కదా పిల్లలు. ఇప్పుడు పెద్దలు అందరూ కూడా పనులకి వెళ్తారా? ఆరోగ్యంగా ఉన్నారు కదా? దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి నూతన దినాన్ని బట్టి దేవునికి వందనస్తులమై ఉన్నాము. మనం ప్రార్థన వాక్యం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. ఎవరన్నా Now when the day of Pentecost had fully come, they were all with one accord in one place. ఒక రోజున పెంతెకోస్తు అనేటువంటి పండగ దినము వచ్చింది. ద డే ఆఫ్ పెంటెకోస్టల్ హ్యాడ్ ఫుల్లీ కమ్. అంటే ఒక పెంతెకోస్తు దినము, అంటే పెంతెకోస్తు పండగ దినం ఒకటి వచ్చింది ఆ యెరూషలేములో ఉన్న ప్రజలకు. దే వర్ ఆల్ విత్ వన్ అకార్డ్ ఇన్ వన్ ప్లేస్. వాళ్ళందరూ కూడా వన్ అకార్డ్ అండ్ వన్ ప్లేస్, ఒకే స్థలంలో, ఒకే గ్రూపుగా, ఒకే గుంపుగా అందరూ కూడా చేరిపోయడం జరిగింది. ఇక్కడ మనకు కూడా we have some of the festivals. We are also celebrate to the gather to our relations, and we have to celebrate the great festival in our culture, in our as per our custom. మన యొక్క సాంప్రదాయం ప్రకారంగా మనం ఎలా జరుపుకుంటామో యూదులు కూడా పెంతెకోస్తల పండుగ, ద జూస్ ఆర్ ఆల్సో celebrate the great festival, that is the Pentecostal. What is the festival name? Pentecostal. Yes, Pentecostal name. From heaven as of rushing mighty wind. అకస్మాత్తుగా ఆకాశము నుంచి సడన్లీ దేర్ కేమ్ ఎ సౌండ్ ఫ్రమ్ హెవెన్. ఆకాశము నుంచి ఒక శబ్దం వినబడుతూ ఉంది. ఇది అకస్మాత్తుగా వినబడుతుంది. వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ప్రార్థనలో ఉన్నారు అందరూ. అయితే వన్ అకార్డ్ అండ్ వన్ ప్లేస్లో, ఒకే స్థలంలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే ఆకాశం నుంచి అకస్మాత్ సడన్లీ ద సౌండ్ కేమ్ ఫ్రమ్ ద హెవెన్ యాజ్ ఆఫ్ రషింగ్ మైటీ వైండ్. అది ఎలాంటి సౌండ్ అంట? రషింగ్ మైటీ వైండ్. గాలి మైటీ వైండ్ అంటే బలమైనటువంటి గాలి ఎలాగైతే వీస్తుందో అటువంటి ఆ రషింగ్ మైటీ వైండ్ సౌండ్ వస్తుందంట. అండ్ ఇట్ ఫిల్డ్ ద హోల్ హౌస్ వేర్ దే అవర్ సిట్టింగ్. అయితే ఆ సౌండ్, ఆ యొక్క మైటీ సౌండ్ ఎలాగ ఉందంటే అండ్ ద సౌండ్ ఫిల్డ్ ద హోల్ హౌస్. ఇల్లంతా కూడా శబ్దంతో నిండిపోయింది. ఇల్లంతా కూడా శబ్దంతో అది ఎక్కని వేర్ ఫ్రమ్ ఇట్ కేమ్ ద సౌండ్ ఫ్రమ్ హెవెన్. ఆకాశం నుంచి వచ్చింది అది. నౌ ద సౌండ్ ఫిల్డ్ ద ఎంటైర్ ద హోల్ హౌస్ వేర్ దే ఆర్ సిట్టింగ్. వాళ్ళు కూర్చున్న స్థలం అంతా కూడా, వేర్ దే ఆర్ ప్రేయింగ్, వేర్ దే ఆర్ సిట్టింగ్, వేర్ దే ఆర్ సింగింగ్, వేర్ దే ఆర్ ప్లీజెంట్, వేర్ దే ఆర్ ఎంజాయింగ్ అండ్ జాయ్ఫుల్నెస్. ఎంతో ఆనందిస్తున్నటువంటి సమయంలో ఈ సౌండ్ ఎప్పుడైతే వచ్చిందో sitting, then there appeared to them divided tongues as of fire. ఇంకా అక్కడితో ఆగలేదండి. ఆ సౌండ్ అక్కడితో ఆగలేదంటే ఇంకా ఆ సౌండ్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక నాలుకలు వంటివి చూసినట్లయితే దేర్ అపియర్ టు దెమ్ డివైడెడ్ టంగ్స్. విభజించబడినటువంటి నాలుక, చీల్చివేయబడిన నాలుక, ముక్కలు లాంటి నాలుకలు లాంటి ముక్కలు. సామ్యూయల్ వినాలి, ఎలాంటి ఎపియర్ కనబడింది వాళ్ళకి. నౌ దే అపియర్ ద డివైడెడ్ టంగ్స్. చూడు అంటే అవి ఎలాంటి వాట? యాజ్ ఆఫ్ ఫైర్ వన్ సాట్ అపాన్ ఈచ్ ఆఫ్ దెమ్. ఒక అగ్నితో కూడినటువంటి నాలికలట. అండ్ వన్ సాట్ అపాన్ ఈచ్ ఆఫ్ దెమ్. ఒకరి మీద ఒకరు కూర్చుని పోతూ ఉన్నారు, ఒకరి మీద ఒకరు పడుతూ ఉన్నారు. నౌ దే అపియర్, చూడండి ఇక్కడ చూస్తే దేర్ అపియర్ టు దెమ్ డివైడెడ్ టంగ్స్ యాజ్ ఆఫ్ ఫైర్.
విభజింపబడిన అగ్ని నాళికలు. అంటే ప్రార్థన చేస్తే వై షల్ వి ప్రే, కెన్ వి సీ దట్ కైండ్ ఆఫ్ ద మిరాకిల్ ఎనీ వన్? ఎలాగ మనం చూడగలమా? వాళ్ళు ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? విభజింపబడిన అగ్నినాళికలు వచ్చినప్పుడు వాటిలో ఇంక ఒకరి మీద ఒకరు అండ్ వన్ సెట్ అపాన్ ఈచ్ ఆఫ్ దెమ్, ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉన్నారంట ఇంకా. అండ్ దే వర్ ఆల్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అండ్ బిగేన్ టు స్పీక్ విత్ అదర్ టంగ్స్ యాజ్ ద స్పిరిట్ గేవ్ దెమ్ అట్టరన్స్. వాళ్ళకి అనుభవించిన కొలది దే వర్ ఫిల్డ్ ఆల్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి చేత, పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడుతూ ఉన్నారు. ఈరోజు ద డిసీవ్ స్పిరిట్ వస్తూ ఉంది, ద డెవిల్ స్పిరిట్ వస్తూ ఉంది, అపవిత్ర ఆత్మ మనుషుల మీదకి వస్తూ ఉంది. సమయాలు అర్థమైందా? అపవిత్ర ఆత్మ వస్తూ ఉంది. కానీ వాళ్ళు ఒకే చోట. ఇది ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేశారా? మై డియర్ చర్చెస్, ప్రియమైనటువంటి సంఘం విశ్వాసులారా, ప్రియమైనటువంటి సంఘ విశ్వాసులారా, ఎప్పుడైనా మీరు ఈ విషయాలు మీరు చూసారా? ఎక్కడైనా చూసారా మీరు? మీ సంఘంలో ఎప్పుడైనా ఇలాంటిది ఏర్పడిందా? అండ్ దే వర్ ఆల్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను పొందుకున్నారు వాళ్ళు. అండ్ బిగేన్ టు స్పీక్ విత్ అదర్ టంగ్స్. వాళ్ళు ఇతర భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. దే ఆర్ నౌ బిగేన్ చూడండి, and began to speak with other tongues. They began to speak. మాట్లాడటం మొదలు పెట్టారు వాళ్ళందరూ. ఎలాగ మాట్లాడుతున్నారంటే వాళ్ళు భాషలతో, other tongues as the Spirit gave them utterance. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఆవరించిన కొలది, as the fulfill of the Holy Spirit, gave them the utterance. ఇంకా అద్భుతంగా వాళ్ళు భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు చూడండి, ఇది గొప్ప అనుభవం కదా మనిషికి. నువ్వెప్పుడు కూడా సంఘంతో కూడుకొని, సంఘముగా ఉండి, వైల్ యు ఆర్ లైక్ ఎ చర్చ్, బిగిన్ టు సింగ్ ద చర్చ్, బిగిన్ టు ప్రే విత్ ద చర్చ్. ఎప్పుడైతే వన్ చర్చ్ పీపుల్, ఒక సంఘము తాలూకు బిలీవర్స్ ఒక చోట కూర్చొని దేవుని మాటలు వింటూ పాటలు పాడుకుంటూ ఉన్నప్పుడు, while they are listening word of God, yes, should come the Holy Spirit from the heaven. Assuredly I give the assurance I will give you. నేను ఇవ్వబోతున్నాను ఇది, ఎందుకంటే మీరు పొందుకుంటారు. ఇది ఆది అపోస్తలులు పొందుకున్నారు. ఆ రోజు ఆది అపోస్తలులు పొందుకుని ఉన్నారు. మరి అటువంటి గొప్ప పొందిక నీవు ఉందా? ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నవ్వు మరి ఒకవేళ పొందుకోలేకపోతే how much time and how many years shall stay on the church? ఇంకెంతకాలం నువ్వు ఉంటావు? How much time shall stay as the waste of your life, vain of your life, time pass of your life? కాలక్షేపం చేస్తూ ఉన్నావా నువ్వు? దేవుని దగ్గర నుంచి yes, you should obtain the great gift from the God. దేవుని దగ్గర నుంచి ఒకటి నువ్వు పొందుకోవాలి, ఒక గిఫ్ట్ పొందుకోవాలి. వాళ్ళందరూ కూడా ఆల్ ఆర్ ప్రైజింగ్ ద గాడ్ ఇన్ వన్ అకార్డ్ అండ్ వన్ ప్లేస్ అండ్ సో మెనీ లాంగ్వేజెస్. అయితే ఏం జరిగిందో అక్కడ మనం చూద్దాం. ద క్రౌడ్స్ రెస్పాన్స్
అక్కడ చాలామంది పండగకి వచ్చారేమో. చాలామంది పండగకి వచ్చినప్పుడు ఆ పండగలో ప్రజలు అనుకుంటూ ఉన్నారు, నౌ దేర్ ఆర్ డ్వెల్లింగ్ ఇన్ జెరూసలేం జూస్ డివోట్ మెన్ అండ్ ఎవ్రీ నేషన్ అండర్ హెవెన్. చూడండి, యాజ్ పర్ అవర్ కస్టమ్ ఆఫ్ అవర్ సెలబ్రేషన్స్ ఆఫ్ ఫెస్టివల్ వేర్ దే ఆర్ లివింగ్, ఎక్కడెక్కడ నివసించి, వేర్ దేర్ ఆర్ లివింగ్ ద పీపుల్, ద కన్సెంట్ ఆఫ్ ద పీపుల్, రిలేషన్ ఆఫ్ దేర్ పీపుల్, కన్సిస్ట్ ఆఫ్ దేర్ పీపుల్, ద రిగార్డ్నెస్ ఆఫ్ దేర్ పీపుల్, ఎక్కడైతే ఉన్నారో దే షుడ్ కమ్ టు దేర్ ఓన్ హౌస్ టు సెలబ్రేట్, టు వర్షిప్ దేర్ గాడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ దేర్ కస్టమ్. వారి ఆచారం ప్రకారంగా వచ్చినట్టుగానే నౌ జూస్ ఆల్సో కేమ్ ఫ్రమ్ ద ఆల్ అండర్ ద హెవెన్ డ్వెల్లింగ్ ఇన్ జెరూసలేం జూస్ డివోట్ మ్యాన్ ఫ్రమ్ ఎవ్రీ నేషన్ అండర్ హెవెన్. అంటే ఆకాశం కింద ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి కూడా, అన్ని ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు భక్తులైనటువంటి యూదులు యెరూషలేంలో నివసిస్తూ ఉన్నారు. అండ్ వెన్ ది సౌండ్ అకర్డ్, ఎప్పుడైతే సౌండ్ వస్తుందో, ఏం సౌండ్ వస్తుంది? దే ఆర్ బిగేన్ నౌ దే బిగేన్ దేర్ స్పీక్స్ అదర్ లాంగ్వేజెస్, ఇతరమైనటువంటి భాషలు మాట్లాడుతూ ఉన్నారు. భయంకరమైన శబ్దం వస్తుంది, అద్భుతమైన శబ్దం వస్తుంది. టుగెదర్ వర్ మల్టిట్యూడ్ కేమ్ టుగెదర్, చాలామంది కలిసి అక్కడికి వచ్చి, అండ్ వర్ కన్ఫ్యూజ్, వాళ్ళు తికమక పడుతూ ఉన్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. వాళ్ళేనా వీళ్ళు? ఎవరు వీళ్ళు? బికాజ్ ఎవరి వన్ హియర్డ్ దెమ్ స్పీక్ ఇన్ హిజ్ ఓన్ లాంగ్వేజ్. ఏంటి వాళ్ళ సొంత భాషలో మాట్లాడుతున్నారు, మన భాష వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఎలాగొచ్చిన ఈ భాష? హౌ దే obtain the great language, how they spoke our languages. ఎలాగ మాట్లాడుతూ ఉన్నారు? సో దే ఆర్ మార్వెల్ ద లిజనింగ్ ఆఫ్ దేర్ స్పిరిట్స్ ఆఫ్ లార్డ్ టు స్పీకింగ్ ఆఫ్ ద అదర్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇన్ ద వన్ ప్లేస్ ఆఫ్ ఇన్ పెంటికోస్టల్ డే. And everyone heard them speak in his own language. Then they were all amazed and marveled, saying to one another. మనం అనుకుంటూ ఉంటున్నాం కదా, వాళ్ళు అనుకుంటుంటున్నారు, వాళ్ళు ఆశ్చర్యపోయారు. They were all amazed and marveled. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. Saying to one another, look, are not all these who speak Galileans? Look, చూడండి, are not all these, వీళ్ళందరూ కూడా, are not all these who speak Galileans, ఈ గలిలియం భాష మాట్లాడేవారు కారా? How they are speaking their other languages, but they are belongs to Galilean nation people. So many people are amazed and marveled at the time. And how is it that we hear each in our own language in which we were born? మనం which we were born, ఎక్కడైతే మనం పుట్టామో, ఏ ప్రాంతంలో పుట్టామో, the same language also now they are speaking. Now how it is, how is it that we hear? మనం విన్నది నిజమేనా? How is it? ఇది నిజమేనా? ఈచ్ ఇన్ అవర్ ఓన్ లాంగ్వేజ్ ఇన్ విచ్ వీ వర్ బార్న్. మనం పుట్టినటువంటి ఈ సొంత గడ్డ మీద మన భాషను మాట్లాడుతూ ఉన్నారు. వేర్ వీ ఆర్ బార్నింగ్ అండ్ అవర్ లాంగ్వేజ్ నౌ ద అదర్ పీపుల్స్, ద గలిలియన్స్ పీపుల్ నౌ స్పీకింగ్ అవర్ లాంగ్వేజెస్. ఇట్ ఈస్ ద గ్రేట్ మార్వెల్ అని ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. అండ్ హౌ, ఇంకా ఉంటే, పార్థియన్స్, మేడెస్ అండ్ ఎలమైట్స్ అండ్ దోస్ డ్వెల్లింగ్ ఇన్ మెసొపొటేమియా, యూదయా, కపదోసియా, పెంతుసాసియా, ఫ్రిగియా, పింఫాలియా, ఈజిప్ట్ అండ్ ద పార్ట్స్ ఆఫ్ లిబియా అడ్జాయినింగ్ సిరేనే, వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు కదా.
విజిటర్స్ ఫ్రమ్ రోమ్, బోత్ జూస్ అండ్ ప్రోసెలైట్స్. మరి విజిటర్స్ కూడా వచ్చారు, రోమ్ నుంచి వచ్చిన యూదులు, అక్కడి నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలీ ప్రజలు అనేక మంది వింటూ ఉన్నారు. ఇక్కడ క్రెటాన్ అండ్ అరబ్స్, మరి అరబ్బులు వచ్చారు. We hear them speaking in our own language in the wonderful works of God. ఏంటి అసలు దేవుని అద్భుతమైనటువంటి మాటలు, ఇది దేవుని క్రియలు. ఇన్ అవర్ ఓన్ లాంగ్వేజెస్, మన సొంత భాషలలో, ఇది దేవుడి క్రియలు కదా. ఈజ్ ఇట్ ద వర్డ్ ఆఫ్ నాట్ గాడ్, ఈజ్ ఇట్ ద వర్క్ ఆఫ్ నాట్ గాడ్. వాళ్ళు అంటూ ఉన్నారు, వండర్ఫుల్ వర్క్స్ ఆఫ్ గాడ్. అద్భుతమైన దేవుని మాటలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అండ్ సో దే వర్ ఆల్ అమేజ్డ్ అండ్ పెర్ప్లెక్స్డ్, సేయింగ్ టు వన్ అనదర్. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాట్ ఎవర్ కుడ్ దిస్ మీన్, ఏమిటి అసలు? ద మోకింగ్ సెడ్ దే ఆర్ ఫుల్ ఆఫ్ న్యూ వైన్. కొంతమంది ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవ బిడ్డలను, ప్రభువుని ఆరాధించినటువంటి బిడ్డలను అనేక మంది ఎగతాళి చేస్తూ ఉన్నారు, వాళ్ళు హింసిస్తూ ఉన్నారు. నౌ ద persecute ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఓన్లీ. వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏమిటి తెలుసా మీకు? నౌ దే ఆర్ స్పీకింగ్ లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, లివింగ్ వర్డ్స్. When you confess your sin, take the decision to receive and perceive and accept the Lord is God in your own God, and take the baptism. Yes, now you are ready to go to the heaven. That is the great salvation. There is no lamentation. అక్కడ వ్యాధి బాధలు లేవండి, అక్కడ వికారం లేదు. There is no stupid things and filthy words. అక్కడ చెడు కార్యములకు తావలేదు. There is no chance. అటువంటి గొప్ప రక్షణను పొందుకోవాలి అంటే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కదా. The other mocking said they are full of new wine. అందరూ అనుకుంటున్నారు, ఇదిగో వీళ్ళు full of wine, they are filling, full of new, కొత్త మద్యము తాగి ఉన్నారు, వీళ్ళు మద్యము తాగారు అని చెబుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దే ఆర్ ఫుల్ ఆఫ్ న్యూ వైన్. కాబట్టి చూడండి, ఎగతాళికి ఎంతమంది ఎగతాళి చేస్తూ ఉన్నారు. సువార్తకి వెళ్తే మోకింగ్, ఇన్సల్టింగ్. ఎందుకంటే వాడు ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు. స్లాబింగ్ అండ్ బీటింగ్ అండ్ రన్ అవుట్ అండ్ క్యాస్ట్ అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్ and reject from that place, deny from that place to preach the word of God. కానీ ఒకటి గుర్తుంచుకో, దేవుని బిడ్డలు హింసించబడినప్పుడు సౌలుకు పట్టిన గతి నీకును పడుతూ ఉంది. ప్రియమైన సహోదరుడా, సౌలు ఇదే పని చేయాలని ఇష్టపడ్డాడు, క్రైస్తవులు హింస చేయాలని ఇష్టపడ్డాడు. కానీ అనేక హింసల పాలైనాడు కదా, అవమాన పాలైనాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, నువ్వే స్థితిలో ఏ రీతిలో ఉంటావు, ఇదిగో. కాబట్టి దేవుని మాటలు విని నీవు ఎవరిని కూడా ఎగతాళి చేయవద్దు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, వాక్యం బిడ్డలు దీవించండి, ఆశీర్వాదం నడిపించండి, వక్రలు తీర్చండి, అవసరాలు తీర్చండి. యేసుక్రీస్తు నామములో సమర్పించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.